నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఆ అంతకుడు ఎవరో అదే నెంబర్ మీద హోంమంత్రి అనిత గారికి గతంలో 2 times కాల్ వచ్చింది. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కిల్లర్ నాగార్జున గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద బెదిరింపు కాల్స్ వస్తున్నాయి సార్. ఎవరో ఆగంతకుడు ఎవరో తెలియట్లేదు. సో దానికి అంతకుముందు కూడా గత 2 నెలలుగా అనిత గారి మీద కూడా అదే నెంబరు కాల్ వచ్చింది. సో దీని మీద మీరేమంటారు సార్? అంటే సహజంగా ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయమ్మా. పవన్ కళ్యాణ్ గారికి రావటం అనేటువంటిది జరిగిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ అనేటువంటిది స్పందించిన తీరు అద్భుతంగా ఉంది. సెల్ టవర్ ఆధారంగా ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది ఇచ్చేసినప్పుడు విజయవాడ లబ్బీపేట నుంచి రావటం, మల్లికార్జున అనేటువంటి వ్యక్తి ఈ పని చేశాడనేటువంటిది అతను ఎన్టీఆర్ జిల్లా తిరువురుకు సంబంధించిన వ్యక్తిగా చెప్తున్నారు. అయితే ఏంటంటే ఒక పాపులర్ వ్యక్తి ఉన్నప్పుడు అతనికి సహజంగానే ఇలాంటి కాల్స్ రావటం అనేటువంటిది ఆకతాయితనంగా చేసేటువంటి పనులు చాలా ఎక్కువగా 99% అలాంటి కాల్సే ఉంటాయి. ఏదో ఉన్నటువంటి ఉక్రోషాన్ని తీర్చుకోవడానికో, లేకపోతే తను ఏదన్నా ఇది చేసుకోవాలి, లేకపోతే మానసిక స్థితి బాగోకనో, అతను పట్టుకున్న తర్వాత కానీ ఏంటి అనేటువంటిది తెలియదు. ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారంగా అతను వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అనేటువంటివి కూడా వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం అనేటువంటిది నాకు కూడా పూర్తి సమాచారం లేదు, బట్ ప్రాథమికంగా అంటున్నారు. అయితే అతను అయ్యుండొచ్చు అనడానికి కూడా కొన్ని కారణాలు కనపడటం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు భావిస్తున్నటువంటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గెలిచేటువంటి వాళ్ళు కాదు, కూటమి అనేటువంటిది గెలిచేది కాదు. ఆయన కూటమి కట్టబట్టే అటు బీజేపీని ఒప్పించి ఇటు తెలుగుదేశాన్ని ఒప్పించి మధ్యలో ఆయన ఉండి ముగ్గురి కలయిక జరిగింది కాబట్టే వైఎస్ఆర్సీపీ ఇంత దారుణమైనటువంటి పరాజయం పొందింది అనేటువంటిది కింద స్థాయి కార్యకర్త దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా అందరూ నమ్ముతున్నటువంటి, ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి మాట. కానీ అది తప్పు అనేటువంటిది మాలాంటి రాజకీయ విశ్లేషకులు మేము చాలామందిని చెప్తున్నాం. ఎందుకంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ విడివిడిగా పోటీ చేసినప్పటికీ కూడా వచ్చినటువంటి క్యాలిక్యులేషన్స్ కనుక తీసుకుంటే ఎలక్షన్ తర్వాత వచ్చినవి, తెలుగుదేశం దాని పరంగా అయినా కానీ దాదాపుగా ఉన్నటువంటి వాటిల్లో ఒక 110 సీట్లు, 105 నుంచి 110 సీట్లలో బయటపడేది. కానీ పవన్ కళ్యాణ్ గారు రావటం మూలాన ఏంటంటే ఇంకా బలం చేకూరింది. దానికి తోడు బీజేపీ రావడంతో ఏంటంటే ఎలక్షన్లో వీళ్ళకి ఎడ్జ్ వచ్చింది. అలా కాకుండా బీజేపీ కనుక చంద్రబాబు నాయుడు గారితో జట్టు కట్టకపోతే వాళ్ళు బ్యాక్ ఎండ్ నుంచి జగన్మోహన్ రెడ్డికే సహకారాన్ని అందించేవారు. గత ఎన్నికల్లో ఎలా చేశారో అలాగా. దాని మూలాన ఎలక్షన్ మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ అనేది కష్టమయ్యేది, టఫ్ అయ్యేది. కానీ ప్రజా ఆమోదం మీకుండి ప్రజల ఆదరణ మీకున్నప్పుడు ఎవరేం చేసినా కానీ దాన్ని ఆపటం అనేది ఎవరి వల్ల కాదు. ఇవాళ కూటమి కట్టడం మూలాన ఎవరు ఎక్కువ లాభపడ్డారు అనేటువంటిది అది రెండో చర్చ. దాంట్లోకి వెళ్తే లోతులోకి ఎవరి వాదన వాళ్ళకుంది, నా వాదన నాకు ఉంటుంది. కానీ వాళ్ళు భావిస్తున్నది ఏంటంటే, ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు లేకపోతే, మనకు అడ్డం లేకపోతే, జగనన్న చెప్పినట్టుగా ఇంకో 25-30 సంవత్సరాలు మావాడే చీఫ్ మినిస్టర్గా ఉండేవాడు కాబట్టి ప్రధానమైనటువంటి అడ్డంకి ఇతనే అనేటువంటిది బలంగా నమ్మారు. కాబట్టే ఎన్ని రకాలుగా ఆయన్ని విమర్శించడానికి అవకాశం ఉందో అన్ని రకాలుగా విమర్శించారు. ఇది ఎన్నికలకి 6 నెలల ముందే జగన్మోహన్ రెడ్డి గారు పసిగట్టారు, ఈ ప్రమాదం జరగబోతోంది. వీళ్ళతోటి జత కట్టడానికి ఎవరు సిద్ధంగా లేరు. బీజేపీతో బంధం ఉన్నా వాళ్ళు బయటికి చెప్పుకోలేని బంధం అది. బయటికి చెప్పుకుంటే మైనారిటీ ఓట్లు పోతాయనేటువంటి భయం వీళ్ళకుంది. అలాంటి సందర్భంలో ఎప్పుడైతే వీళ్ళందరూ ముగ్గురు వచ్చి గట్టిగా ఇచ్చేశారో ఆ రోజు నుంచి అతన్ని డిమోరలైజ్ చేయడానికి వీళ్ళు చేయని ప్రయత్నం లేదు. మనకు తెలుసు కదా, ఏమన్నారు, 3 పెళ్ళిళ్ళు అన్నారు, పేటీఎం బ్యాచ్ అన్నారు, లేకపోతే అమ్ముడు పోయావన్నారు, తర్వాత ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడారు, దత్తపుత్రుడు అన్నారు. ఏవన్నప్పటికీ కూడా గతంలో చిన్నప్పుడు మనకు చెప్తారు, అర్జునుడు కథ చెప్పినప్పుడు ఏది చూస్తున్నామంటే పక్షి కన్ను మాత్రమే కనిపించింది ఆయనకి. ఆ విజయం అనేటువంటి పక్షి కన్ను మీద ఆయన దృష్టి అంతా పెట్టి మిగతావి ఏమీ పట్టించుకోకుండా 100% స్ట్రైక్ రేట్ తోటి ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత బలమైన నాయకుడిగా ఎమర్జ్ అయ్యారు. ఎమర్జ్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రోత్సహించకపోయినా బాగా హార్డ్ కోరు వైఎస్ఆర్సీపీ వాళ్ళలో కొంత ఉంటుంది కదా బాధ. మా జగనన్నే బ్రహ్మాండంగా ఉండేవాడు, మేము దోచుకు తినడానికి మాకు రైట్ ఉండేది, ఇది పోయిందని బాధపడుతున్న వాళ్ళు 6 నెలలుగా నిద్ర కూడా పోకుండా బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో వీరాభిమాని ఇతను అయ్యుండొచ్చు అనేటువంటి ఒక భావన కనపడుతోంది. సో గతంలో కూడా మనం చూసాం,
ఎలక్షన్లు జరిగే సందర్భంలో కొద్ది రోజుల ముందు పవన్ కళ్యాణ్ గారి ఇంటి ముందు కొంతమంది తిరిగారని ఆ సీసీటీవీ ఫుటేజ్ అది కూడా ఇదైంది. దాన్ని పెద్ద ఎత్తున ఆయన మీద ఏదో హత్యాయత్నం అది ఇది అన్నారు, కానీ తర్వాత అదేం కాదు, వాడెవడో తాగుబోతూ తాగిన మత్తులో వెళ్ళాడనేటువంటిది తేలింది. కాబట్టి ఏంటంటే ఏ చిన్న సంఘటన జరిగినా కూడా అలాంటి సెలబ్రిటీ, అందులో ఒక రాజకీయ నాయకుడే కాదు, ఆయన స్టార్ హీరో. సో దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి అత్యంత బలమైన నాయకుడు అవడంతో ఏంటంటే చీమ చిట్టుకుమన్నా కూడా అది సెన్సేషనల్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళకున్న సెక్యూరిటీ పరంగా మిగతా విషయాల్లో ఎలాంటి భయం లేదు. ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉన్నది. ఎప్పుడు ఏం జరిగినా కూడా, ఇప్పుడు మొన్న వాళ్ళు కూడా నిఘా వర్గాలు కూడా హెచ్చరించాయి అని చెప్తున్నారు. పాకిస్తాన్ టెర్రరిస్టులో వాళ్ళ సంభాషణలో కూడా పవన్ కళ్యాణ్ పేరు వినపడుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే హిందుత్వవాదాన్ని ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి శత్రువులాగానే కనపడతారు, పాకిస్తాన్ వాళ్ళకి, ఏసై వాళ్ళకి, వీళ్ళందరికీ. సో ఈయన బలంగా వినిపిస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ఒక కన్ను ఇతని మీద వేసేటువంటి అవకాశం ఉంది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఎప్పటికప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ ఉంటుంది, స్టేట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, కాబట్టి వాళ్ళకు వచ్చే సమాచారాన్ని బట్టి, అవసరాన్ని బట్టి భద్రత పెంచడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. కాకపోతే అడపాదడపా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయినా ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు, కాబట్టి ఏ సంఘటన అయినా లోతుగా విచారించి నిజంగా అతని ఇంటెన్షన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా శిక్షించాల్సిందే. ప్రభుత్వం ఆ విధంగా చాలా త్వరగా స్పందించినట్టు 24 గంటలు కూడా తిరక్కముందే నిందితుడు ఎవరనేది గుర్తించారు. ఇంకొక 24 గంటలు తిరక్కముందే ఎక్కడున్నా పట్టుకొస్తారు, దాంట్లో అనుమానం ఏం లేదు. కాబట్టి దీన్ని మనం టీ కప్పులో తుఫాన్ లాగా చూడాలి, కానీ మరి అంత సీరియస్ అయినటువంటి విషయం కాదు. అనిత కూడా, హోంమంత్రి అనిత కూడా ఇదే నెంబర్ నుంచే కాల్ వచ్చిందండి సార్, దీని మీద మీరు ఏమంటారు? అంటే ఒకటి, ఆ రోజున ఏంటంటే సరే ఇవన్నీ మామూలే కదా అన్నట్టుగా వదిలేసి ఉండొచ్చు. ఎందుకంటే అలాంటివి ఆవిడ అధికారంలో లేనప్పుడు కూడా చాలా వచ్చినాయి. సరే ఇప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి కాల్ రావటం, అది కూడా పవన్ కళ్యాణ్ గారికి రావడంతో ఏంటంటే సరే దీని అంతు తేల్చాలని వాళ్ళు గట్టిగా పనిచేసినట్టు తెలుస్తోంది. దాన్ని బట్టి వెంటనే రిజల్ట్ కూడా మనకు వచ్చింది. అంటే పోలీసు వాళ్ళు నిజంగా చేయాలి చిత్తశుద్ధితో అంటే ఎంత ఫాస్ట్గా అయినా పనిచేస్తారు. కాబట్టి మనం అనుకున్నట్టుగా ఇదేమి సీరియస్ కాదు, కాబట్టి మనందరం కూడా ఊపిరి పీల్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.